శ్రద్ధా సబూరి షిరిడీ సాయిబాబా ఆరతుల విశిష్టత. ఉదయం 4:30 గంటలకు మేలుకొలుపు ఆరతి ప్రార్థన. కాకడా హారతి. మాధవ దేవదేవ, నేను నా చేతులు రెండును జోడించి నీ పాదపద్మముల యందు నా శిరస్సును ఉంచి తిని. ఓ సద్గురు, ఓ పండరీనాథ, నీవు నా యొక్క ప్రార్థనను విని నీ దయాదృష్టిని నాపై ప్రసరింపజేయము స్వామి. నాకు నీ యందు భక్తి భావం ఉన్నదో లేదో తెలియని అమాయక స్థితిలో నీ వద్దకు నేను చేరాను. ఓ సద్గురు రాయ, నీవు నన్ను నీ కృపాదృష్టితో చూడుము తండ్రి. నేను ఎల్లప్పుడూ నీ పాదపద్మముల సేవకుడిగా ఉండాలని ఆశించాను. నీవు ఏమాత్రము సంకోచమును నాపై విడిచి నీ పాదముల వద్ద నాకు కొద్దిగా స్థానమును ఇమ్ము పరమాత్మ. తుకారాం బోధించినట్లుగా మేము చేయు నామస్మరణలోని లోపాలను మన్నించి నీవు నన్ను కరుణించి సంసార బంధముల నుండి విముక్తిని చేయము దేవా. ఓ పాండురంగా ప్రభు, నిదురలే, ప్రభాత సమయమైనది. వైష్ణవులంతా గరుడ స్తంభం వద్ద వేచి ఉన్నారు. గరుడ స్తంభం నుంచి మహాద్వారం వరకు దేవతలు అందరూ చేతులు జోడించి నీ దర్శనము కొరకు నిలిచారు స్వామి. సుఖమహర్షి, సనకాదులు, నారద తుంబూర భక్త శిఖామణులు మరియు త్రిశూల ఢమరులు ధరించిన గిరిజాపతి అయిన శంకరుడును నీ దర్శనమునకు వేచి ఉన్నారు. కలియుగ భక్త శ్రేష్ఠుడు నామదేవుడు నీ ఆభంగములను కీర్తించుచున్నాడు. నీ పాదదాసి జానాభాయి కూడా నీ దివ్య మంగళ రూపము చూచుటకై తదేక దృష్టితో వేచి ఉన్నది. ఓ పాండురంగా సాయినాథ, లేలెమ్ము, నిదుర లేచి మీ దివ్య చరణ కమలములు చూపుము. అరుణోదయమైనది, నిదుర లేచే సమయమైనది. మందబుద్ధులమైన మా యొక్క దారిద్ర్య రోగ సంసార తాపములు తొలగించి మమ్ములను తరింపజేయము. సంసార బంధము నిన్ను వదలియున్నది, కానీ నీ యొక్క మాయ వలన అందులమై అజ్ఞానులమై మమ్ము మోహములో పడవేయుచున్నది. ఈ మాయను ఎదిరించు శక్తి మాకు కొంచెము కూడా లేదు. ఆ మాయ నుంచి తప్పించుకొనగల మీ యొక్క తేజోమయమైన ముఖమును చూపుము స్వామి. ఓ సాయినాథ మహారాజా, సూర్యుడు ఏ విధముగా చీకటిని పోగొట్టి ప్రకాశమును ప్రసాదించునో మీరు కూడా మా సంసారమనే చీకటిని తొలగించి జ్ఞాన మార్గమును చూపుము ప్రభు. సహస్రముఖములు కలిగిన ఆదిశేషునికే మీ మహిమలు వర్ణించుటకు వీలు పడలేదు. అటువంటిది అజ్ఞానులమగు మేము మీ మహిమను ఎలా వర్ణించదము? అందువలన కృపతో మీ మహిమలను మీరే తెలియపరచుము తండ్రి. జడబుద్ధి గల మమ్ము దారిద్ర్యము, రోగము మొదలైన తాపముల నుండి రక్షింపుము. లేలెమ్ము ఓ సద్గురు సాయినాథ, మీ పాదపద్మముల దర్శనమును ప్రసాదింపుము. మందబుద్ధులమైన మమ్ము తరింపజేయము. నిన్ను దర్శించుటకు నిర్మల మనస్సుతో భక్తులు వేచి ఉన్నారు. ధ్యానములోనున్న మిమ్ములను చూసి మా మనస్సులు భ్రమించినవి. అమృతము వంటి మీ మాటలు వినుటకు కుతూహలపడుచున్నాను. ఓ దీనబాంధవ లక్ష్మీపతి, తల్లి తన కుమారుని చూచినట్లుగా మీ నేత్ర కమలములను తెరిచి నన్ను ప్రేమతో చూడుము సాయి. మధురమైన మీ మాటలతో మీ బిడ్డల తాపములను పోగొట్టి కాపాడు ప్రభో సాయినాథ. మా పనులు చేయుటకు నిన్ను కష్టపెట్టుచున్నాను. సహనముతో మా మొరలు ఆలకించి మాకు నీ దివ్య దర్శనము ప్రసాదించుము సుందరవదన. ఓ పాండురంగా, నిద్రా సమయం అయిపోయి అరుణోదయమైనది. నిద్రలేచి కోటి దివ్యకాంతులతో వెలుగొందే మీ దివ్య దర్శనమును అనుగ్రహింపుము. సాధువులు మునులు మీ కొరకు వేచి ఉన్నారు. మీ యొక్క దర్శనము అందరకు ప్రసాదించండి. మీరు నిద్రలేచి మీ దివ్య మంగళ రూపమును చూపుము. రంగమండప ద్వారము వద్ద మీ దర్శనార్థమై మా మనస్సులు ఉత్సాహపడుచున్నవి. ఓ తల్లి రుక్మిణీదేవి, నీవైనా మాపై దయతో శ్రీరంగనని నిద్ర నుంచి మేల్కొల్పము. దేవరాజా, నిద్ర నుంచి మేలుకో. గరుడ హనుమంతులు నీ దర్శనమునకై వేచి నిలిచి ఉన్నారు. స్వర్గం నుండి దేవతలు మీ నామం పలుకుతూ వచ్చి ఉన్నారు. విష్ణుదాసుడు నామదేవుడు కాకడా ఆరతితో నిలిచి ఉన్నారు. మీ మందిరము తలుపులు తెరచడం వలన మాకు ఎంతో ఆనందము కలుగును. అందు నిమిత్తములై లెమ్ము, దర్శనమెమ్ము. సాయినాథ పాహిమాం పాహిమాం. సద్గురు సాయినాథ పాహిమాం. సాయిబాబా, మీకు 5 ఒత్తులతో ఆరతి ఇచ్చేదము. రండి రండి బంధువులారా, మన సాయి రమాధవునికి ఆరతినిచ్చేదము. త్వరగా రండి. స్థిర మనస్సుతో శ్రద్ధా సబూరీలతో ధ్యానము చేద్దాము. కృష్ణనాథ దత్తసాయి, మా మనస్సును ఎల్లప్పుడూ మీ చరణార బిందములపైనే ఉండునట్లు చేయము పరమపావన. ఓ సాయినాథ దేవ, కాకడా హారతి చేసేదము. ఈ బాలకుని చిన్ని సేవలను గైకొని మీ దివ్య తేజోమయ రూపమును దర్శనమిమ్ము తండ్రి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను ఒత్తిగా చేసి వైరాగ్యమనే నేతితో ఆ ఒత్తిని తడిపి తిని. సాయినాథ, మీపై అచంచల గురుభక్తి అనే జ్యోతిని వెలిగించి తిని. ఆ వెలుగులో నా సద్గురు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఏదో తెలియని అనుభూతిని అనుగ్రహిస్తున్నారు. ద్వైత భావం నశించి సత్స్వరూపి అయిన జీవుడు మిగిలినాడు.
ఓ సాయినాథ దేవా కాకడా హారతి చేసేదము. ఈ బాలకుని చిన్ని సేవలను గైకొని మీ దివ్య తేజోమయ రూపమును దర్శనమిమ్ము తండ్రి. భూమి ఆకాశంలో వ్యాపించిన మీరు జీవుల హృదయ కమలములలో నివసించినారు. మీరు దత్తాత్రేయులు స్వామి. మీరు షిరిడీలో ఉంటూ అందరినీ ఆదరిస్తున్నారు. భక్తులు మీ దర్శనం కోసం తండోపతండాలుగా వస్తున్నారు. షిరిడీలోనే ఉండి మీరు ఇతర భక్తులను కూడా కనిపెట్టుచున్నారు. మీరు వారి ఆపదలను తొలగించి మంచి మంచి అనుభవములను ప్రసాదిస్తున్నారు. మీ వంటి సద్గురువులను ఎక్కడా చూడలేదు తండ్రి. మీ యొక్క లీలలు నరులకే కాక దేవతలకు కూడా తెలియవు. మీ యొక్క తేజస్సు, యశస్సు మరియు కీర్తి అనే దుందుబి ఆకాశమండలంలో మ్రోగుచున్నది. మీ దర్శనమునకై భక్తులు చాలా దూరము నుండి కుతూహలపడుచు వచ్చి ఉన్నారు. అమృతము వంటి మీ మాటలు వినుట వలన దేహభ్రాంతిని కోల్పోయినారు. మీ భక్తులు దురభిమానములను విడిచి వారి మనస్సును మీ పాదములందు లగ్నము చేయుచున్నారు. ఓ సాయినాథ, దాసులైన మమ్ములను కృపాదృష్టితో అనుగ్రహించి ఆశ్రయమిమ్ము లోకపాలక. హృదయమంతా నిండిన భక్తితో కాకడా హారతి చేస్తున్నాము. పంచ ప్రాణములతో హారతి చేయుచున్నాము. పండరీనాథ స్వరూపుడగు ఓ సాయినాథ, మీకు ఆరతి చేయుదుము. నా చేతులతో నమస్కరించి నా తలను నీ పాద పద్మముల వద్ద ఉంచుచున్నాను. మీ దివ్య మహామహిమను నేను ఏమని వర్ణించగలను? మీ ముఖ దర్శనముల వలన కోటి బ్రహ్మహత్యా పాతకములు నశించును. మీకు ఇరువైపులా అదృష్టవంతులైన రాయి రుక్మాబాయి ఇద్దరూ నిల్చొని నెమలి పింఛములను చామరములుగా వీచుచున్నారు. తుకారాముడు దీపమును తీసుకొని స్తుతించుచుండగా ఆ పరమాత్ముడు ఇటుకలపైన కనులకింపుగా శోభించుచున్నాడు. ఓ సాధు సజ్జనులారా, లేవండి, మీరు మంచిని సమకూర్చుకోనండి. ఈ శరీరము నశించితే భగవంతుని ఎట్లు తలుచుకోగలము? ఉదయముననే లేచి ఇటుకపైన నిలిచి ఉన్న ఆ దేవదేవుని పాద పద్మములను దర్శించి అతని అమృత దృష్టిని చూడండి. లేవండి, త్వరగా ఆలయమునకు వెళ్ళుదాము. కాకడ ఆర్తి గైకొనిన ఎడల మన పాపములన్నీ నశించును. రుక్మిణీవరా, నిదురలే, నీవే సమస్త దేవతలకు దేవుడవు. దేవదేవునికి త్వరగా వెన్నను నివేదించండి. ఆలసించినచో ఆ వెన్నకు దృష్టి దోషం తగులుతుంది. అదిగో మహాద్వారమున డోలు బాజా భజంతిరుగులు వాయింపబడుచున్నవి. దేదీప్యమానంగా మా గురుదేవునికి కాకడా ఆరతి జరుగుచున్నది. సింహద్వారము వద్ద శంఖారవములు సింహనాదము చేస్తున్నాయి. కేశవ రూపుడైన విఠలుని పాదములకు నామదేవుడు నమస్కరించుచున్నాడు. నా తల్లి తండ్రి అయిన సాయినాథ, నాపై కరుణ చూపి మీ పాద పద్మముల వద్ద ఆశ్రయమివ్వు తండ్రి. మీ చరణములను మనసారా నా స్మృతులలో నిలపండి తండ్రి. శ్రీ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజునకు జయము కలుగగాక. ప్రాతకాలమున ఆకాశమునందు సూర్యుడు ఉదయించి ప్రకాశించుచున్నాడు. ఆ సమయమున సద్గురు నామస్మరణ చేయు వారిని కలిపురుషుడు బాధింపడు. అందువలన చేతులను జోడించి గురువును ప్రార్థింతును. సమర్థుడైన శ్రీ సాయినాథుడు నా హృదయ కోరికలు తీర్చును. సూర్యుడు అంధకారమును అణచునట్లు మా సాయినాథ గురువు అజ్ఞానమును తొలగించును. అలాగని సూర్యుడిని గురువుతో పోల్చడం సరికాదు. ఎందుకంటే చీకటి మరలా వస్తుంది, కానీ గురుకృప వలన కలిగిన జ్ఞానము ఎప్పటికీ నశించదు. సమర్థుడైన సాయినాథుడు నా మనస్సులోని కోరికలను తీర్చును. సూర్యుడు ఉదయించి మనలోని జాడ్యమును తొలగించును. అట్లే గురుకృప వలన మన దుష్కర్మలు కూడా పోవును. దురభిమానమును వదలి ఆయన పాదపద్మములపై మన మనస్సును నిలిపెదము. సముద్రుడైన సాయినాథుడు మన కోరికలను తీర్చును. సాయి సద్గురునితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పోల్చుట తగదు. అతడే భూమి మీద ప్రజలను తరింపచేయుటకు ఉద్భవించిన మహనీయుడు. ఈయనతో పోల్చదగిన వారెవరూ లేరు. ఆ సద్గురువే మన మనోభీష్టములను నెరవేర్చగల సమర్థుడు. ఓ సాయినాథ గురోత్తమ, మీరు సమాధి నుంచి లేచి మమ్ము బ్రోవుటకై మసీదుకు వచ్చి మధురమైన మీ పలుకులతో మా కష్టములను తొలగించుము. ఓ అజాత శత్రువా సాయినాథ తండ్రి, మా పాపములన్నీ పారద్రోలుము. మనోవాంఛలు తీర్చండి ప్రభు. ఆహా, ఇది ఎంత మంచి సమయము! గురువు నిద్రలేచి తన పాదాలను ఆశ్రయించిన భక్తుల కోరికలు తీర్చుచున్నాడు. ఇంత మేలు చేసేవారు ఈ జగత్తులో ఇంకెవరున్నారు? ఓ సమర్థ గురు సాయినాథ, నా కోరికలను తీర్చుము తండ్రి. గురు కృప లేక ఎంత తెలివిగల వాడైనను జీవిత గమ్యము చేరలేక జీవితమును వ్యర్థపు మాటలతో వృధా చేసుకొనును. ఒకవేళ గురు పాదములను దృఢ విశ్వాసముతో సేవించిన ఎడల సముద్రుడకు సాయి సమస్త కోరికలను సిద్ధింపజేయును. సాయినాథ, నేను విజ్ఞాపన చేసేదను. నా హృదయములో ఎల్లప్పుడూ నివసించుచు ఈ జగమంతయు గురు స్వరూపమన్న భావం నా మనస్సును హత్తుకునేలా చూడండి. ఎల్లప్పుడూ అందరికీ సహాయపడుతూ సత్కార్యాలు చేసే మనస్సును ప్రసాదించండి స్వామి.
ఓ సమర్థ గురు సాయినాథ, నా మనోవాంఛలను తీర్చు తండ్రి. బాలకుడైన కృష్ణుడు ఈ అష్టకం వ్రాసి సవినయంగా శ్రీ సాయి పాదపద్మములకు సమర్పించెను. అప్పుడు సాయి చిరునవ్వుతో, ఈ అష్టకమును శ్రద్ధాభక్తులతో గురువునెవరు ప్రార్థిస్తూ పఠించెదరో అట్టి వారి మనస్సులోని భ్రాంతులన్నీ తొలగించి అఖండము అపారము నిత్యమైన శాంతిని ప్రసాదిస్తాను అని అభయమిచ్చెను. శ్రీ సద్గురు సచ్చిదానంద సాయినాథ మహారాజుకు జయము కలుగుగాక. ఓ సాయినాథ, మీరు అనుగ్రహపూర్వకమైన దృష్టిని మాపై ఉంచి మీ బిడ్డలమైన మమ్ము రక్షించుకో. ఓ జగన్నాయక సాయినాథ మహాప్రభు, ఈ ప్రపంచమంతయు అసత్యమని మీకు తెలియను. నేను అంధుడను, మీ దాసుడను. నా నోట మాట రావటం లేదు. ఓ పాండురంగా సాయి, మీ బిడ్డలపై మీ అమృత జల్లుల వంటి చూపులు ప్రసరింపజేసి మాకు తోడు నీడగా నిలిచి ఆలించి పాలించాలి తండ్రి. ఓ సాయినాథ, తక్షణమే నాకు మీ కృపాదృష్టిని అనుగ్రహించుము. మీరు తప్ప నాకు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవరునూ లేరు. సాయినాథ, నేను జ్ఞానాంధుడను, మీ బంటునను. నాకు భగవంతుడు గాని సత్యము గాని తెలియవు తండ్రి. సమయమంతా వ్యర్థము చేసుకున్నాను. చివరి సమయంలో మీరు తప్ప నా వెంట ఎవరూ రారు అని విశ్వసించాను. ఈ దాసుడు మీ మసీదును శుభ్రపరచు చీపురు మాత్రమే. మీరు నా యజమానులు కావున నాపై కరుణించుము. ఓ సాయినాథ, ఇప్పుడే మీ దయానుగ్రహములను నాకు ప్రసాదించుము తండ్రి. మీరుగాక నాకు తల్లిదండ్రులు, సోదరులు, బంధుమిత్రులు ఎవరూ లేనేలేరు. స్వామి, మీరే నన్ను రక్షించగల సమర్థులు. ఓ శ్యామసుందర, మీరు తినటకై నేనేమి ఇవ్వగలను? ఓ శ్రీహరి, నేను శక్తి లేని నీ బానిసను. నీవు జగన్నాథుడవు. నేను ఈ ఎంగిలి రొట్టెముక్కను ఎలా ఇవ్వను నాయనా? శ్రీకాంత మిత్రమా, ఓ భగవంత, నా సత్వమును పరీక్షింపకము. ఇప్పుడు ఆ సమయము దాటిపోయినది. ఇకనైనా నీ దృష్టి నాపై మరలించము. దేవాలయములో నీ కాకడా ఆరతి జరిగిన వెంటనే భక్తులు నీకు నానా విధములైన నైవేద్యాలు సమర్పిస్తారు మహాప్రభో. హే సాయినాథ, శక్తి లేని ఈ బానిసను మన్నించి కటాక్షింపుము స్వామి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై. రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓ గురుదేవ మహాత్మా, పామరుడనైనా నన్ను ఇప్పుడే ఉద్ధరించు. సంసార సాగరమనే బావిలో మునుగుచున్న నన్ను తక్షణమే రక్షించు స్వామి. ఓ సద్గురు సాయినాథ, ఈ భూమి మీద మీరు తప్ప నన్ను ఎవరూ రక్షించలేరు తండ్రి. రారా చిన్ని కృష్ణ, నన్ను కరుణించి కటాక్షించుము. పాహిమాం పాహిమాం సాయినాథ రక్షమాం రక్షమాం, గురునాథ రక్షమాం. ఓం సాయిరాం. కాకడా ఆరతి సమాప్తము.